నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ 30, 2025 మంగళవారము. ఈరోజు అత్యంత ప్రభావితమైన రోజు దుర్గాష్టమి అన్నమాట. నవరాత్రుల్లో మనకి దుర్గాష్టమి అమ్మవారి యొక్క అవతారం. అయితే మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి యొక్క దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహము మీ ప్రతి ఒక్కరికి, మీ కుటుంబంలోనూ మీకు అందాలి అని కోరుకుంటూ పంచాంగంలోకి వెడదాము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:09, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:02. ఈరోజు తిథి అష్టమి మనకి సాయంత్రం 6:01 వరకు ఉంది. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం మూల ఉదయం 6:10 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జము సాయంత్రం 4:36 నుంచి సాయంత్రం 6:19 వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 10:53 నుంచి రాత్రి 11:41 వరకు. రాహుకాలం మధ్యాహ్న సమయంలో 3:04 నుంచి సాయంత్రం 4:33 వరకు. యమగండ కాలం ఉదయం పూట 9:07 నుంచి 10:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:33 నుంచి తెల్లవారి 5:21 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 2:55 నుంచి తెల్లవారి 4:38 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మనము గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు బుధుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన స్పష్టత, విజయము, వృద్ధి గోచరిస్తోంది. మంగళుడు తులారాశిలో ఉండడం వల్ల సత్సంబంధాలు ఇటు వ్యాపార పరంగాను, ఇటు దాంపత్య పరంగాను, కుటుంబ పరంగాను సత్సంబంధాలు ఉండబోతున్నాయి. దీంతోపాటు ప్రయాణాలు అన్నీ కూడా సులభంగాను, విజయం పరంగాను, క్షేమంగాను ఉండబోతున్నాయి. అయితే చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషము, శుభకార్యాలు, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగ విషయంలో శాంతి, సమన్వయము ఏర్పడబోతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగము, చేతి వృత్తులు, వ్యాపారము, వాణిజ్యము, వ్యవసాయము ఈ రంగాలలో విశేషమైన ఫలితాలు, విజయాలు, సక్సెస్లు కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక స్పష్టత, ఒక క్లారిటీ అనేది కనిపిస్తుంది. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగం మాత్రము కొంత ఇబ్బందికరంగా గోచరిస్తోంది. ఇటువంటి నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకండి. అయితే ఆర్థిక లాభాలు అందరికీ అన్ని రకాలుగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తితో పాటు రుణాల కోసం ఎవరైతే ప్రయత్నించి విసిగిపోయారో ఈరోజు తిరిగి ఒక్కసారి ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. పెద్దల యొక్క ఆశీస్సులతో పాటు ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే లేదా శుభకార్యాలు కానీ దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఈ రోజును కనుక మీరు ఉపయోగించుకున్నట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు కానీ లేదంటే ఎక్స్పాన్షన్, విస్తరణ కోసం కూడా ఈరోజు మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. గ్రహాల యొక్క అనుకూలత 90% మీకు ఈరోజు ఉంది. ఈ రోజును ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే విదేశాలలో పెట్టుబడులకు కానీ విదేశాలలో మీ పేరిట వ్యాపారం చేయడానికి కానీ ఈరోజు అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా ఆరోగ్యం సంగతి చూసినట్టయితే కనుక కొద్దిగా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో మాత్రము కొంత ఇబ్బందికరంగాను, ప్రమాదకరంగాను గోచరిస్తోంది. ధనపరంగా ఏమైనా లావాదేవీలు చేయాలి అని అనుకుంటే కనుక తదుపరికి వాయిదా వేయండి. ఇంకా తప్పదు, కూడదు అని అనుకుంటే కనుక అంటే మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మొబైల్ ద్వారా కాకుండా చేతితో ఇచ్చే ప్రయత్నమే చేయండి. ఎక్కువ మొత్తం అయితే కనుక ప్రత్యామ్నాయం చూసుకోండి. డైరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితేనే కొంత
వెసులుబాటు ఉండేటట్టుగా కనబడుతోంది. ధనానికి సంబంధించి కొన్ని చిక్కులు కనబడుతున్నాయి. అది ఏ రకంగాన ఏమిటా అనేది ప్రస్ఫుటంగా తెలియకపోయినప్పటికీ ధనపరంగా నష్టం కానీ పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. గ్రహాల యొక్క అనుగ్రహం మీకు 90%గా ఇందాక చెప్పినట్టు 90%గా ఉన్నది. గ్రహాల యొక్క వ్యతిరేకత 10% మాత్రమే కనిపిస్తోంది. కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేసుకోవాలన్నా ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఏదైనా అమ్మవారి ఆలయంలో దుర్గా అమ్మవారి కానీ లక్ష్మీ అమ్మవారి కానీ ఆలయంలో పరిహారంగా తెల్లని పువ్వులను అమ్మవారికి సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.